వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. నర్సీపట్నం మున్సిపాలిటీ 25వ వార్డులో నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కు అడుగడుగునా ప్రజలు పూలు చల్లి హారతులతో స్వాగతం పలికారు. బుధవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీ 25వ వార్డులో సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సీపట్నం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండుటెండ సైతం ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ కనబరిచారు. ప్రజలు చూపిస్తున్న ఆదరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం జోరుగా హోరుగా సాగింది. ఎమ్మెల్యే గణేష్ సైతం ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలిస్తూ తనను వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. మీ ఆశీర్వాదాలతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసపాత్రుడు గొలుసు నరసింహమూర్తి, టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో 25వ వార్డుకి సంబంధించి మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన అరుణ గారు మిగతా పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసపాత్రులు గారు, ఇంకా పెద్దలందరూ కూడా పార్టీ పెద్దలు, ఎంపీలు, మన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇన్ఛార్జీలు, కౌన్సిలర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ వార్డు అంతా కూడా గతంలో మున్సిపాలిటీకి సంబంధించి తెలుగుదేశం కైవసం చేసుకున్నప్పటికీ కూడా మరి ఈ వార్డు అంతా తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి కూడా తిరిగాం. బ్రహ్మాండమైన ప్రజాదరణ, ప్రతి ఒక్కరు కూడా ఆర్తలు ఇస్తూ అందరూ కూడా మరి ఎంతో ఆహ్వానం పలికారు. దానికి కారణం ఏంటంటే జగనన్న పరిపాలన చెప్పాలి. ముఖ్యంగా మీ అందరికీ గతంలో కూడా చెప్పాం, ప్రతిసారి కూడా చెప్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా బ్రహ్మాండంగా జగనన్న పరిపాలన ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 2019లో సుమారుగా 4,000 పైగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది, కేవలం మున్సిపాలిటీకి సంబంధించి. ఆ తర్వాత మరి పెద్దలందరూ కూడా సన్యాసపాత్రి గారు, మాగిరెడ్డి అప్పారావు గారు, ఇంకా పెద్దలు చాలామంది పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు అందుకని రేపు రాబోయే రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితులు కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో 10,000 పైగా మెజార్టీగా మరి గ్యారంటీగా గెలుస్తాం. ఏజోకి సంబంధించి 30,000 పైగా గెలుస్తామని చెప్పి అంటున్నాం. ఎందుకంటే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ గురించి ఎందుకు ప్రత్యేకంగా 10,000 మెజార్టీ ఎందుకంటున్నామంటే ఈరోజు గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల విషయంలో అందరికీ ఇస్తున్నాం, పార్టీలు చూడకుండా. దానికి తోడు ప్రతి వార్డులో కూడా గతంలో కంటే సీసీ రోడ్డు, బ్రహ్మాండం సీసీ రోడ్డు కూడా వేసాం. ఈరోజు ఒకటే మీ ద్వారా పత్రికా ప్రజల ద్వారా అందరూ కూడా కోరుతాను. ఇక్కడున్న మేధావులందరినీ కూడా నర్సీపట్నం మంది మేధావులు కానీ, డాక్టర్లు కానీ, టీచర్స్ కానీ, అలాగే ఇంకా ప్రతి ఒక్కరు కూడా లాయర్లు కానీ, ప్రతి ఒక్కరు కూడా మీకు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో పరిపాలన ఏ విధంగా ఒకసారి మీరు అందరూ కూడా బేరీ చేసుకోండి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మా నాయకత్వంలో ఎక్కడ కూడా రౌడీజం కానీ, గోండాయిజం కానీ, వ్యాపారస్తుల దగ్గర ఇబ్బందులు పెట్టండి కానీ ఎలాంటిది లేవు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తల్లికి ఆశీస్సుతో నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కనుక దయచేసి మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో నేను గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఈ మున్సిపాలిటీలో పెద్దలందరినీ కూడా కోరుకుంటూ నమస్కారం. జై జగన్.